అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే ధర్మవరం నియోజకవర్గంలో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, గుడ్ మార్నింగ్ షోలో మోస్ట్ పాపులర్ అయినటువంటి కేతిరెడ్డి గారు, మాజీ మాజీ మంత్రి కేతిరెడ్డి గారు నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి మంచి చేసాడు కాబట్టి ఓడగొట్టారు, అంటే ప్రజలకు మంచి చేసిన వాడిని పక్కన పెట్టి మంచి చేయని అధికారం ఇచ్చారు, ఇప్పటికైనా ప్రజలకు బుద్ధి వచ్చిందా తెలిసిందా అని చెప్పి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కేతిరెడ్డి మాటలు మీ అభిప్రాయం అన్నా? నిజమే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెడ్డి బ్యాచ్ మొత్తానికి చాలా మంచి చేశాడు. మరి అంత మంచి చేసిన వాడిని వాళ్ళు గెలిపించుకోలేకపోయారు. ఎందుకంటే మా రెడ్డి అన్న చెప్పాడు కాబట్టి మేము చేసాము అన్న ధీమాలో వీళ్ళు ఉండిపోయారు. దొరికిన కాడ దోచేశారు, దాచేశారు. అది ప్రజల వరకు చేరనివ్వలేదు. సో మంచి అనేది వీళ్ళ వరకే మంచిగా కనిపించాడేమో జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో రెడ్డి కార్డు వేసుకుని ఉన్నారో, లేదంటే ఇతర కులాల్లో పిక్ చేసుకుని ఒకళ్ళనిద్దరిని పిక్ చేసుకుని వాళ్ళ వరకు మంచి చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, ఎంపీ సీట్లు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి ఆ స్థాయిలో కూర్చోబెట్టినప్పుడు సహజంగానే దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? మా నాయకుడు దేవుడు, మా నాయకుడు మంచోడు, మా నాయకుడు అంతకన్నా ఇది అని చెప్పుకుంటారు. సహజం అది. ఇప్పుడు కేతిరెడ్డి ఈయన ఉన్నాడు, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డినా ఆయన పేరు, ఆయన ఉన్నాడు. ఆయన కట్టుకున్న ఇల్లు చెరువుల్ని కబ్జా చేసి 50 ఎకరాల్లో ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటే లోకేష్ గారు దాని గురించి మాట్లాడితే ఈ రోజుకి దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. రేపో మొబైల్ జైలుకి వెళ్తారు. మరి ఇప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు సహజంగానే ప్రజా పరిపాలన ఉండే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలకు అవసరమైంది, ప్రజలకు అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా వాళ్ళు గలమెత్తుతారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మంచి జరగాలని. సో కేతిరెడ్డి తప్పు చేశాడు, తన మీద ఆల్రెడీ ఎలిగేషన్స్ లోకేష్ చేశారు కాబట్టి అవి ఆల్రెడీ కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కేతిరెడ్డి ఎంత దోచాడు, అంతకుముందు అతను ఇల్లు ఎన్ని ఎకరాల్లో ఉండేది, ఎంతలో ఉండేది అనేది చాలా క్లియర్ కట్గా ఆధారాలతో సహా చూపించారు. సో మరి వాటి మీద యాక్షన్స్ ఆల్రెడీ షురూ అయినాయి. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నప్పుడు దాన్ని కాపాడుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు కామన్గానే విమర్శ చేస్తారు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సమాజంలో ఎవరికి నచ్చదండి. ఈరోజు కేతిరెడ్డి అని తనకు అతీతుడు కాదు కదా. ఈరోజు మంచి జరుగుతుందా లేదా అనేది ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. ఇంట్లో కూర్చుని ఇది వరకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నాడు కాబట్టి మనిషి గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దునే పాదయాత్ర చేసుకుంటా ప్రజల్లోకి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేదు, సీట్ లేదు, పని లేదు, బయటకు వస్తే కొట్టేలాగా ఉన్నారు ప్రజలు. అందుకని ఇంట్లో కూర్చుని ఒక కెమెరా ఆన్ చేసుకుని వీడియోలు చేసి ఇగో ఇలాంటి సెన్స్లెస్ కామెంట్స్ చేసుకుంటా అధికార పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేసేవారిలో సో ఈయన కూడా ఒకడు. ఇప్పుడు సామెత ఉంటుంది కదా, రాజు ఏది చేస్తే ఆయన కింద ఉన్న భటులు కూడా అదే చేస్తారు, యథా రాజా తథా ప్రజ అని ఒక సామెత ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారే ఇంట్లో కూర్చుని 4 గోళ్ల మధ్య కూర్చుని రికార్డెడ్ వీడియోలు పెడుతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అండి, ఆఫ్టర్ ఆల్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రికార్డ్ చేసుకున్నట్టు ఎడిటింగ్ చేసి విడుదల చేశాడు. ఆల్రెడీ ఎన్నిక అవగానే కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని కామెంట్స్ చేశాడండి. అంటే అలా చేయడం వల్ల ఏంటంటే కూటమి ప్రభుత్వం తను వదిలేస్తుందేమో, తను చేసిన అవినీతిని పట్టించుకొని పక్కన పెట్టిద్దేమో అని అనుకుని స్టార్టింగ్లో సపోర్ట్గా మాట్లాడాడు. అది కొంతమంది వైసీపీ వాళ్ళకి నచ్చలేదు. అరే మన పార్టీలో ఉండి మన పార్టీలో అంత ఎదిగి మన పార్టీనే తక్కువ చేసి మన పగవాడిని పొగుడుతున్నాడు ఏంటా అని చెప్పి చాలామంది బాధపడ్డారు. కానీ ఇక్కడ ఏమైంది? పొగట్టలకు పడల కూటమి ప్రభుత్వం, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ మీద చర్యలు తీసుకుంటావు అని చెప్పి ఆ విధంగానే ప్రాసెస్ చేస్తూ ఉంది. సో మరి ఈ సమయంలో రెండిటికి చెడ్డ రేవళ్ళ తయారవ్వకూడదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. సో దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా కూటమి ప్రభుత్వం ఈ 6-7 నెలల్లో ఏం చేసింది, ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. ఈరోజు కంపెనీలు కావచ్చు, లేదంటే పెట్టుబడులు కావచ్చు, పథకాల రూపంలో కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వెల్లువలా కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ఏ నిమిషం కూడా ముఖ్యమంత్రి ఖాళీగా లేకుండా, లేదంటే మంత్రుల్ని ఖాళీగా ఉంచనివ్వకుండా ప్రతి నిమిషం ఏం జరుగుతుంది ఏంటనేది
చూసుకుంటా పనులు చేసుకుంటా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిపోతుంది. ప్రజల కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టుగానే ప్రధానంగా కేతిరెడ్డి గారు ఈ రోజున బయటకు వచ్చి ప్రజల్లో కూడా తిరుగుతూ ఈ రోజున ఏదైతే కరెంటు ఛార్జీలు పెరిగి దాని గురించి మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి రేట్లు అసలు పెంచలేదంట, కరెంట్ రేట్లు చంద్రబాబు గారి హయాంలోనే విపరీతంగా కూడా పెరిగిపోయాయి అంటూ దీని మీద కూడా వక్రీకరించి జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉన్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు గతంలో చంద్రబాబుని పొగిడాడండి, ఇటేమో సొంత పార్టీలో యాంటీ అయ్యాడు కొన్ని రోజులు, ఇటేమో మనం తప్పు చేసాం కదా పొగిడితే మన వదిలేస్తారు కదా అనుకుంటే అటేమో అది వదలట్లా. మరి రెండింటికి చెడ్డ ఇదిలాగా ఎందుకు అవడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి అని చెప్పి ఇప్పుడు వరకు అసలు కేతిరెడ్డి గారు కూటమి ప్రభుత్వం మీద ఏ రోజు కామెంట్ చేయాలి ఈ 6 నెలల్లో. ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నారు అది తెలియట్లేదా జనాలకి? అది అర్థం కాదనుకుంటున్నారా? ఈ 6 నెలలు చూశాడు, మొదట్లో పొగిడితే తను వదిలేస్తారేమో అని, వదిలేటట్టు కనపడతల్లా. కనీసం జగన్మోహన్ రెడ్డి సైడ్ అన్న ఉంటే రేపు అనే రోజు ఏమన్నా అదృష్టం కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మళ్ళీ సీఎం అయితే మనం ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉంటాడని. ఇప్పుడు అవినీతి సొమ్ము సంపాదించేవాడికి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అండగానే ఉన్నాడు కూడా. సో ఆ విధంగానే ఈరోజు ఈ కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఆలోచించారు కూడా. సో అందుకనే కూటమి ప్రభుత్వం మీద కామెంట్ చేయడం వల్ల ఇప్పుడు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నికలు అయిన తర్వాత కావచ్చు, ఆ పార్టీ నుంచి వీడి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారండి? ఇప్పుడు సాదాసీదా వ్యక్తి కదా పార్టీలో నుంచి వచ్చింది. ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ స్థాయి వ్యక్తి అండి? ఆయనకున్న స్టేటస్కి కానీ లేదా ఆయన చదువుకున్న చదువుకు కానీ ఆయన యూజ్ చేసుకోలేకపోయారు. అలాంటి వ్యక్తితో బూతులు తిడితేనే మీకు పదవులు ఉంటాయని చెప్పారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. సో అంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద వ్యతిరేక కామెంట్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆనందం వస్తుంది. ఆయన కళ్ళల్లో ఆ ఆనందం కనుక కనపడింది అంటే దాని ద్వారా లబ్ధి పొందొచ్చు అని అనుకునే వాళ్ళే ఈ కేతిరెడ్డి లాంటి వాళ్ళు. ఎందుకంటే గతంలో కొడాల నానికి మంత్రి పదవి వచ్చినా, రోజాకి మంత్రి పదవి వచ్చినా, లేదంటే జోగి రమేష్కి మంత్రి పదవి వచ్చినా, అనిల్ కుమార్ యాదవ్కి వచ్చినా, అంబటి రాంబాబుకి వచ్చినా, ఆ పార్టీలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఎలా వచ్చాయండి? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా నీచంగా కించపరిచి అవమానపరిచి కామెంట్స్ చేయడం వల్ల వాళ్ళకి మంత్రి పదవులు దక్కాయి. అది జనాలకు నచ్చలేదు, పక్కన పెట్టారు. అయినా ఇప్పుడు చూసారా మళ్ళీ అదే దారిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు మాట్లాడిన కేతిరెడ్డి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఉన్నాడు. ఆ రేట్లు గతంలో మా జగన్మోహన్ రెడ్డి పెంచలేదు అంటే మేము మరీ చెవుల్లో అంతా క్యాబేజీ ఫ్లవర్లు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఆయనకి. గత 5 ఏళ్లలో పెంచిన రేట్లు 2019 వరకు ఏ ప్రభుత్వం పెంచాల, అది ప్రజలకు తెలుసు. అందుకే కదా వీళ్ళని ఓడగొట్టింది. ఈరోజు వీళ్ళు ఏదో వచ్చేసి కామెంట్స్ చేసేసినంత మాత్రాన ప్రజలు నమ్మేసి అరే మనకింత అవినీతి జరిగిపోతుంది, మనకింత అన్యాయం జరిగిపోతుంది, ఈ 6 నెలల్లోనే ఎంత చేసేసారు అని చెప్పి మూర్ఖంగా ఆలోచించే ఓటర్లు కానీ ప్రజలు కానీ ఉన్నారు అని అయితే నేను అనుకోవట్లేదు.